రేపు స్కాంద పంచమి సందర్భంగా దాని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. కుమారస్వామి అవతరించింది ఆషాఢ మాసంలోని షష్ఠి తిథి నాడే అని కొందరి నమ్మకం. అందుకే ఈ రోజుని కుమార షష్ఠి పేరుతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. కుమారస్వామి 6 ముఖాలతో అవతరించాడు కాబట్టి ఆయనను షణ్ముఖుడని పిలుస్తారు. అందుకే ఆయనకు షష్ఠి తిథి అంటే చాలా ప్రీతి. ఇక ఆషాఢ మాసంలోని తను పుట్టినరోజైన కుమార షష్ఠి అంటే మరీ ఇష్టం. కుమార షష్ఠిని 2 రోజుల పాటు ఘనంగా చేసుకుంటారు. ముందు రోజున స్కాంద పంచమిగా పిలుస్తారు. ఈ పంచమి రోజున ఉపవాసం ఉండి కుమార షష్ఠి రోజున స్వామిని పూజిస్తే మంచి ఫలితాలుంటాయని అంటారు. ఈ 2 రోజుల్లో వల్లి దేవసేన సమేతంగా ఉన్న స్వామి ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుందంటారు. ఈ రోజుల్లో స్వామికి అభిషేకం చేయించిన సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకున్నా కూడా ఆయన అనుగ్రహం లభిస్తుందని అంటారు. వీలైతే మన దగ్గరలో ఉన్న నాగరాళ్ళు లేదా పుట్ట దగ్గర చిమిలి ప్రసాదాన్ని ఉంచి పాలు పోసినా మంచిదే అని అంటారు. స్కాంద పంచమి కుమార షష్ఠి రోజులలో ఇలా స్వామిని కనుక ఆరాధిస్తే జాతకపరంగా ఎలాంటి దోషాలున్నా తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుందని, సంపదలు కలుగుతాయని